తొందరగా పరిగెట్టండి. ఓలమ్మీ, అక్కడ చూసినావా? చూసేసినాను. రాయి మీద రాయి. కరెక్టు. మనం చూసాం కదా మ్యాప్ లో, అక్కడ రాసుంది ఇదే. దాని అర్థం రాయి మీద రాయి అయి ఉంటుంది. అంటే ఈ నిధికి దగ్గరలో వచ్చేసామా? అవును, ఇక్కడికి దగ్గరలోనే ఒక గృహ ఉంటుందంట. ఆ గుహ దాటి ముందుకెళ్ళామంటే పూలవనం వస్తాది. అందులోనే నిధున్నది. ఏదో డబ్బా వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదమ్మా. అయ్యో, మాట్లాడకు, దొరికిపోతాం. సరే, అదే తీసుకో. అబ్బో, ఇలా నడిస్తే ఏ గొయ్యిలోనో పడి చచ్చిపోతాం. నాకు తెలుసు. అయ్యో, నీ మొహం మండ, కొంచెం కంట్రోల్ చేసుకోండి. మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? దొరికేమో ఇప్పటిదాకా పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఓలమ్మీ, అరే బాలేగున్నది. ఏటే పసంది? ఈ దిష్టి బొమ్మ మెడలో పూసినట్టుంది. ఎవరు ఎర్రి మొహంది తొడిగేసి మర్చిపోనాది. నొక్కేదవా ఏంటి? ఆ బొమ్మకు పూసలన్నీ ఉన్నాయంటే మిగతా బొమ్మలు కూడా ఏదో ఒకటి ఉండే ఉంటది. కొట్టేద్దాం రాదే. ఇది లాభం.
అయ్యో నీ ఎప్పు కడుపు కాలం అంత మొత్తం వల్లే ఛీ. ఇది కూడా లాభం. డబ్బులు ఇవి నావే. నా డబ్బులు పాయే. అయ్యో భగవంతుడా, ఆ నిధులేమో గాని ఒంటి మీద ఉన్నవి కూడా పోయేటట్టున్నాయే. అలలలలే. చేపలో ఏం లేటి? నా దగ్గర ఏం లేవురా. చెప్తా. ఓలమ్మే, నాకు ఈ బొమ్మ బట్టలు నచ్చినాయే, లాగేస్తాను. నాకు ఈ బొమ్మలు లంగ నచ్చేసినది, లాగేతాను. ఆ బట్టలు తీయాలంటే ముందు చేతుకున్న గడ్డి తీయాలి అమ్మి. ఎదవ గడ్డి తీయడం ఎందుకే, కాల్చేత పోలే. కుంప తీసి అంటించేస్తారా దేవుడా? లేట్ ఎందుకు, తగలెట్టేద్దాం. కాల్చే. నాతో పెట్టుకోదత్తా, సిరిగి సాట్ అయిపోద్ది. పదమ్మే. పదవే. ఇదిగో బంతి అగ్గిపెట్టి. తొందరగా రండి. రామి కాదు, దగ్గరకు వచ్చేసా. రా. ఇది గుహ. అవునమ్మి, అట్టాగే ఉంది. అయితే నిధి దొరికినట్టేనా అమ్మి? పదండి పదండి. వాళ్ళమ్మి లోపలేం ఉండవు కదా. మనిషికి భయానికి మించిన ప్రమాదం మరొకటి ఉండదే అమ్మి. ధైర్యంగా వెళ్దాం పదండి, ఏం కాదు. వాళ్ళు వెళ్తున్నారు చూడండి. ఒరే, బసంతి లోపలికి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా నిధికి దారయ్యి ఉంటుంది. వెళ్దాం పదండి. పదండి. అమ్మో, జాగ్రత్త.
అమ్మా తాళం కొట్టేస్తే నిధి మనకే వస్తుంది కదా. ఒరే పిచ్చోడా, ఇదిగో ఆ బసంతి నిధిని బయటికి తీగానే అప్పుడు కొట్టేద్దాం. ఎలాగమ్మా? చెప్తే కిక్కే ఉందిరా, నొక్కేశాక తెలుస్తుంది. అవును, తాళం చెవి ఉండాలన్నారు. ఎక్కడా? ఓలమ్మి, తాళం. అయ్యో చూడరా, ఓలమ్మో. అయ్యో తాళం చెవి దొరికినది. తాళం కప్పెక్కడా? అవును, ఎక్కడా? ఇదిగో. ఇదేటమ్మే మన చిత్రంగా ఉంది. మన పెట్టేసినారు బంతి. నా చిన్నప్పుడు చూసిన సినిమాలు, అందులో మంత్రాలు మాయలు అట్టుంది వసంతి. బసంతి, ఈ తాళం తీసిన తర్వాత నిధి ఆడి నుంచి వస్తుంది. ఏం నుంచా ఆడి నుంచా చూద్దాం. త్వరగా ఏటైనాది? బసంతే, ఓ పాలు దండం పెట్టుకుని మళ్ళీ తిప్పు. దేవతకి అనిదంతా మనకే దొరకాలని మొక్కుకో. అమ్మా జగన్మాత, దురాశతోనూ దుర్బుద్ధితోనూ స్వార్థంతోనూ అత్యాశతోనూ ఈ నిధి కోసం రాలేదు. దారి తప్పిన నా కుటుంబాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికి వచ్చాను. దయతో నన్ను దీవించి ఆ నిధి వచ్చేలా ఆశీర్వదించు తల్లి. ఓరయ్యో, ఇది మామూలుగా తిప్పితే రావట్లేదు కాంతా. ఆ కాలకేలు బాసలాగా ఈ తాళం కూడా ఎనికి తిప్పాలేమోని. ఎంత బాగా కనిపెట్టేసినావు బసంతి. ఏటైనా బసంతే, నిధి ఆనే ఉన్నట్టున్నది. తిప్పు తిప్పు.
Yes! చిక్కు చిక్క, చిక్కు చిక్క, చిక్కు చిక్క. Yes! అమ్మా నిధి ఏటి మీరు ఇక్కడికి వచ్చినారు? ఏమి లేదు బసంతి, నువ్వు నిధిని ఎలా తీస్తావా అని చూడడానికి వచ్చావు. ఒరే రంగా, బద్రి, తొందరగా రండి, అందరూ వచ్చేయండి. ఏయ్! ఏటి వేసేది తీగల కట్ట మామతోతో మాదే చెయ్యట్టారు చంపేస్తా. ఏయ్ బసంతి, దా అమ్మే తీసుకెళ్దాం. ఒక్కసారి తీయమ్మ చూస్తాను. ఓయ్ ఏటి చూసేది? గోడల్లో పెద్ద మంత్రించిన నీళ్లు చల్లకుండా పెట్ట తెరిస్తే వజ్రాలు రాళ్ళ అయిపోతాయని మ్యాప్ లో రాసింది. మీకు తెలియదు కదా ఏటి? ఈ పొట్టోడొకడు మంత్రించి నీళ్ళ జల్లాలన్నాడు. అవును, లేదంటే 18 వజ్రాల పదులు రాళ్ళు ఉంటాయి. అమ్మో వద్దులే. నాన్న చేతు రెడీయా? రెడీ మా ఏటి రెడీ? ఓలమ్మి మనం గెలిచేసినావే. ఇక ఈ సేతు గుంతతో నాకు పెళ్లి జరిగిపోతుంది. అవునమ్మీ, ఆ ఇంటికి ఓడలుగా వెళ్తావు. నా ఇంటికి తర్వాత రావచ్చమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళే సంగతి చూడండి. ఏటి నువ్వు అనేది? ఏటీ లేదు, జస్ట్ మత్తు అంతే. ఆ, ఆ!